हरि ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री महागणाधिपतये नमः। निर्गुणं निरंजनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्थलक्ष्यं महाबिन्दुपरिस्थितं महदहंकारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां इक्षुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम्। आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्र नाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृं सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदाशिवः तदाद्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः। अनन्तश्रीविभूषित शिवयति महाशाक्तकुलाधीश्वर परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वन्दे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశి సత్సంగానికి నమస్కారం. వినిపిస్తోందా? వినిపిస్తోందండి. నమస్తే. ఎంతో విశేషమైనటువంటి దైవీకంగా మనకి లభ్యమైనటువంటి శాక్తేయానికి సంబంధించినంత వరకు ప్రమాణమైనటువంటి సూత్రాల్లో ఎన్నో సూత్రాలను చెప్పేటువంటి మార్కండేయ పురాణం మనం అందరం కూడా షోడశి సత్సంగం యొక్క అంతర్గతంగా మనం మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి ఎన్నో కథాంశాలని మనం సత్సంగంలో చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మనువుల యొక్క చరిత్రలు అయ్యాయి. మనువుల యొక్క చరిత్రలలో భాగంగా 8వ మనువు ఎలా అయ్యేరు, 8వ మన్వంతరానికి సంబంధించినటువంటి సావర్ణి అనేటువంటి మనువు 8వ మనువుగా ఎలా మారేరు, ఎవరి యొక్క ఆశీర్వచనము వలన మహామాయా ప్రభావేణ యథా మన్వంతరాధిప, ఎవరి యొక్క ప్రభావము చేత మన్వంతరాధిపుడు ఎలా అయ్యేడు, దాని వెనకాల ఉన్నటువంటి కథాభాగం ఏదైతే ఉందో అది మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశంలో ఉద్భవించినటువంటి సురధుడు అనేటువంటి ఒక మహారాజు యొక్క కథ. అదే సమయంలో సురధుడు తన యొక్క రాజ్యాన్ని శత్రురాజుల చేత పోగొట్టుకుని రాజ్యంలో ఉన్నటువంటి ధనమంతా కూడా తన యొక్క మంత్రులు సేనాపతుల ద్వారా కొల్లగొట్టబడి సర్వము కూడా నష్టపోయి ఏం చెయ్యాలో తెలియక వేటకు వెళ్తున్నాను అనేటువంటి నెపము మీద అడవిలోకి ఒక గుర్రం మీద తిరుగుతూ వచ్చి ప్రశాంతమైనటువంటి ముని శిష్యోపశోభితం అయినటువంటి మునులతోటి శిష్యులతోటి శోభితమైనటువంటి అక్కడ ఆ ఆశ్రమాన్ని చూసి కొంత ప్రశాంతత చేకూరి అక్కడ కొన్ని రోజులు గడుపుతున్నాడు. అలా గడుపుతుండగా అతనికి అక్కడ సమాధి అనబడేటువంటి ఒక వైశ్యుడు అతనికి కనిపించి అతను కూడా ఎంతో విశేషమైనటువంటి ఎన్నో పెద్ద వ్యాపారాలని చేసి వ్యాపారాలలో నష్టపోయి తన వారి చేత ఇంట్లో ఉన్నటువంటి వారందరి చేత కూడా వెళ్ళగొట్టబడి
తాను కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక అదే ఆశ్రమానికి ప్రశాంతంగా ఉండేటువంటి చోటుకి వచ్చి వారిద్దరూ అక్కడ కలుస్తారు. వారిద్దరూ మాట్లాడినటువంటి మాటలు అన్ని కష్టాల్లో ఉన్నా కానీ రాజ్యం ఎలా ఉందో, రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయో, తన యొక్క అంతఃపురం ఎలా ఉందో, తన యొక్క ఏనుగు ఎలా ఉందో అని బాధపడుతున్నటువంటి రాజు, తన యొక్క వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, తన పరివారం అయినటువంటి భార్యాపుత్రులు, బంధువులు, భృత్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వ్యాపారాన్ని ఎలాగ చూసుకుంటున్నారో అనేటువంటి బాధ, దుఃఖంతోటి ఇద్దరూ కూడా, వారిద్దరికీ కూడా అర్థమైంది వారి ఈ రకమైనటువంటి బాధలో ఉన్నారు. ఇలాగా కొన్ని రోజులు అక్కడ గడిచిన మీదట అక్కడ ఉన్నటువంటి మౌనంగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి మునులు, మిగిలినటువంటి వారితోటి శోభిల్లుతున్నటువంటి ఆ ఋషి యొక్క, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషిగారు సుమేధ అనబడేటువంటి ఋషి. ఆ ఋషిగారి దగ్గరికి వెళ్ళి ఋషిగారిని అడిగి తమ యొక్క ఈ మానసిక స్థితి ఇలా ఎందుకు వచ్చింది అని అడుగుదాము అని ఋషిగారి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి యథోచితమైనటువంటి సత్కారముల చేత నమస్కరించి వారి దగ్గర కూర్చుని వారితోటి ప్రసంగించడం ప్రారంభించారు. ఇది మనకి పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఈ కథలో భాగం. దీన్ని మనం జాగ్రత్తగా స్వీకరించాలి, జాగ్రత్తగా విని ఆకళింపు చేసుకుని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇందులో చెప్పినటువంటి విషయాలు. ఒక విషయప్రాయంగా మనకి ఒక రాజుని, ఒక వైశ్యుడిని, వారికి సంబంధించినటువంటి వ్యవహారాలని చెప్పి ఆ కథలో అంతర్భాగంగా సురధుడు, సమాధి అనబడేటువంటి ఇద్దరు కూడా సుమేధ అనబడేటువంటి ఈ ఋషిగారి దగ్గరికి వచ్చి మాట్లాడడం అనేటువంటిది, ఈ కాన్వర్సేషన్, ఈ వార్తాలాపం ఏదైతే ఉందో, తర్వాత సుమేధ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎంతో విశేషమైనటువంటి మౌలికమైనటువంటి సూత్రాల్లో కొన్ని సూత్రాలు. శాక్తేయానికి సంబంధించినంత వరకు కూడా మనకి వేదవ్యాసులు వారి యొక్క కరుణ చేత ఎన్నో విషయాలలో ఎంతో రాసి వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారు. ప్రపంచం అంతా కూడా ఆయన పుప్పులించి ఉమ్మేశారు అనేటువంటి సామెత ఉంది ఆయనకి సంస్కృతంలో. అలాగా ఆయన రాసినటువంటి వాటిల్లో దేవీ భాగవతం, మార్కండేయ పురాణం వంటివి ఎంతో విశేషమైనటువంటి మౌలిక సూత్రాలని మనకి తెలియజేస్తాయి. అందులోనూ సర్వప్రధానమైనటువంటి చైతన్యము అనబడేటువంటి శక్తి యొక్క లక్షణాలు మనం ఆరాధించేటువంటి శ్రీమన్ మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశి పరదేవత యొక్క ఒక స్వరూపమైనటువంటి మూల ప్రకృతిగా చెప్పబడేటువంటి, లేదా ఈ ప్రస్తుతం ఈ మార్కండేయ పురాణంలో చెప్పబడేటువంటి మహామాయగా చెప్పబడేటువంటి స్వరూపం యొక్క లక్షణాలు ఆ సురధుడు చెప్పబోతున్నాడు. ప్రారంభం చేద్దాం. రాజోవాచ, రాజుగారు ఆ మునిగారి దగ్గర కూర్చుని అడుగుతున్నారు. భగవన్ త్వామహం పృష్ఠుం ఇచ్ఛామ్యేకం వదస్వత దుఃఖాయ యన్మే మనస స్వచిత్తాయ యత్తతాం వినా. మీ దగ్గర కూర్చుని అడుగుదాం అనుకుంటున్నాము. మీ దగ్గర ఈ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందనేటువంటి విశ్వాసంతో అడుగుతున్నాము మిమ్మల్ని. మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఏమిటి అంటే, అంతా కోల్పోయి కూడా కాదు అని అనుకుంటూ, దీని యొక్క అవసరం లేదు అని అనుకుంటున్నా కూడా పదే పదే వాటి మీదకే మనస్సు ఎందుకు వెళ్తుంది? మాకున్నటువంటి దుఃఖాయ యన్మే మనసః, మా మనస్సుకి ఇంత దుఃఖంగా ఎందుకు ఉంది? రాజ్యాన్ని చేశాను, రాజ్యం పాలించాను, నా యొక్క శక్తి చేత నేను శక్తి ఉన్నంత వరకు కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాను, ప్రజలని పుత్రులుగా చేసుకుని, సంతానంగా చూసుకుని, కొంత కారణం వల్ల, దైవీకమైనటువంటి కారణం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, రాజ్యం నష్టపోయినటువంటి రాజ్యాన్ని వదిలేసి, రాజ్యంలో ఉన్నటువంటి నేను నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేసి,
నా యొక్క ధనాగారంలో ఉన్నటువంటి సొమ్మునంతా కూడా వాళ్ళు కొల్లగొట్టి నన్ను బయటికి పంపించినటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఆ రాజ్యాంగాల మీద నా యొక్క మనస్సు పరిపరి విధాల ఎందుకు వెళ్తోంది? సరే, పరిపరి విధాల ఆలోచించడమే కాదు, అది లేదు, అది ఎలా ఉందో అనేటువంటి దుఃఖం మా మనస్సుకి ఎందుకు? స్వచిత్త ఎత్తతాం వినా, మా యొక్క చిత్తము ప్రశాంతంగా లేదు. చిత్తం గురించి పోయినసారి అనుకున్నాం మనం. దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తామో ఆ ఫోకస్ కి సంబంధించినటువంటి వస్తువుని మనం చిత్తము అంటాం. మనం చిత్తం అందు మీద పెడుతున్నాం అంటే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నట్లే. మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి యథాజ్ఞస్య కిమేతన్ ముని సత్తమా. గత రాజ్యము కోల్పోయినటువంటి రాజ్యం మీద నాకు ఈ మమత్వం ఏమిటి? ఇది నాది, ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నాదే అయి ఉండాలి అనబడేటువంటి ఈ మమత్వం నాకు ఎందుకు వచ్చింది? వద్దు, కాదు, కూడదు అని అనుకుంటున్నా సరే పదే పదే మళ్ళీ తిరిగి పోయినటువంటి రాజ్యం మీదకే ఎందుకు నా యొక్క మనస్సు వెళ్తుంది? అయంచ నికృత పుత్రై దారై భృత్యై తదోజ్జిత స్వజనేన చ సంత్యక్త తేషు హార్ది తథాప్యతి. నేనేనా అని అనుకుంటే అయంచ నికృత, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇతను కూడా సమాధి కేసి చూపిస్తూ అయంచ నికృత, ఇతను కూడా తన వారి చేత పుత్రై దారై భృత్యై, పుత్రుల చేత, భార్యాపుత్రుల చేత, భృత్యై పనివాళ్ళు, పరివారం, వీళ్ళందరి చేత కూడా నికృతుడయ్యాడు. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకు? పనికిరాని వాడి వలె. తథోజ్జిత, ఉజ్జితము అంటే అతను ఉపయోగము లేడు, అతని వలన ఇంకా ఉపయోగము లేదు అని అందరూ కూడా అతని మీద ఒక ముద్ర వేసి ఇంట్లోంచి ఆయన్ని తరివేశారు. అది నికృతము అంటే. అటువంటి స్వరూపమైనటువంటి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇతను కూడా స్వజనేన చ సంత్యక్త, తన యొక్క స్వజనుల చేత వదిలివేయబడినటువంటి వ్యక్తి, తేషు హార్ది తదాప్యతి, అతను వాళ్ళ మీదే మళ్ళీ తిరిగి ఎందుకు తన యొక్క హృదయం వెళ్తోంది? అడగాల్సిన ప్రశ్నే కదా. ఏవమేష తదాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమత్వాకృష్ట మానసౌ. ఇలాగా ఈ రాజుగారు చెప్తున్నారు. ఎవరితోటి? సురధుడితోటి, సమాధితోటి. సురధుడు సమాధితోటి చెప్తున్నాడు. ఏవమేష తదాహంచ ద్వావప్యత్యంత దుఃఖితం, మేమిద్దరం కూడా అత్యంత దుఃఖితులమై ఉన్నాము. మాకు ప్రశాంతత దొరకటం లేదు. ఏదో పోయింది, పోయినటువంటి దాని మీద మాకు అదే ధ్యాస, పోయినటువంటి దాని మీద ఈ మమత్వం ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మమత్వాకృష్ట మానసౌ, మా యొక్క మనస్సు మమత్వము మీదనే, పోయినటువంటి వాటి మీద మమత్వము మీదనే ఉంది. తత్ కిమేతన్ మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి మమాస్య చ భవత్యేష వివేకాంధస్య మూఢత. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు చాలా వరకు. వాళ్ళు ఆ రాజుగారును వైశ్యుడు కూడా దాచుకుని మొహమాట పడి చెప్పలేదు, కొంచెం ఎక్కువగానే చెప్పారు. ఎంత ఎక్కువగా చెప్పారు అంటే ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్తగా వివరించాలి, కానీ వారిలో ఉన్నటువంటి దురభిమానం మనకి ఈ శ్లోకంలో బయటపడుతుంది. ఏంటా దురభిమానం? తత్ కిమేతన్ మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి. ఓ మహాభాగా, జ్ఞానులమైనటువంటి మాకే ఈ మోహం ఏమిటి? యన్మోహో జ్ఞానినోరపి, జ్ఞానులమైనటువంటి మాకే ఈ మోహం ఏమిటి? మమాస్య చ భవత్యేష వివేకాంధస్య మూఢత. మాకున్నటువంటి వివేకము అంటే నాకున్నటువంటి జ్ఞానాన్ని వాడుకోవాలి అనబడేటువంటి శక్తి ఏదైతే ఉందో అది జ్ఞానం, అది వివేకం. ఫలానా టైంలో ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చెయ్యాలి, నీ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇలా వాడాలి అని మన యొక్క వివేకం చెప్తుంది. ఈ వివేకం ఇంత మూఢత్వం చేత గుడ్డిదైపోయిందేంటి అని అడిగారు. ఎలాంటి ప్రశ్న అడిగారు అంటే, అవడానికి ప్రశ్న సమంజసంగా ఉన్నా కానీ అందులో వారి యొక్క దురభిమానం తెలుస్తోంది. ఏంటి దురభిమానం?
ఏదో మామూలుగా అందరికీ కూడా జరిగేటువంటి విషయం అయితే పర్వాలేదు, కానీ నేను ఒక పెద్ద రాజుని, ఇతను ఒక పెద్ద వ్యాపారి, రాజ్యం ఎలా నడపాలి, రాజ్యాంగాలన్నీ కూడా చక్కగా ఎలా చేసుకోవాలి అనేటువంటి అంత జ్ఞానినైనటువంటి నాకే అలాగే ఎంతో విషయ వ్యాపారాలు, ఎంతో పెద్ద పెద్ద వ్యాపారాలు, ఎన్నో లావాదేవీలు చూసినటువంటి వ్యాపారికి కూడా ఇదేమిటిది ఇలాగ పోయిన దాని మీద బాధ ఏమిటి అని అడిగారు. ఇది ఎంతో విశేషమైనటువంటి ప్రశ్న. విశేషమైనటువంటి ప్రశ్న ఎందుకు అంటే, వెంటనే ఈ ప్రశ్న ఇలా అడిగిన వెంటనే ఋషిరువాచతో ప్రారంభమైంది. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇందులోనూ ఈ మార్కండేయ పురాణాన్ని గమనించండి. ముందరి నుంచి మనం అనుకుంటున్నాం, మార్కండేయ పురాణం మనకి వ్యాసుల వారి చేత రాయబడి వచ్చింది. వ్యాసుల వారు రాస్తున్నారు. ఎవరి గురించి రాస్తున్నారు? మార్కండేయుడు తన యొక్క శిష్యులైనటువంటి క్రోష్టుకి, జైమిని, పైల్వుడు, ఇటు భాగురి, ఈ నలుగురికి చెప్తున్న విధంగా మనకి తెలుస్తుంది. వ్యాసుల వారు మార్కండేయుల వారు వారికి చెప్తున్నటువంటి కథని మనకి చెప్తున్నారు. ఇందులో 3వ భాగం అయినటువంటి ఋషిరువాచ అని ఎప్పుడైనా వస్తే, మొత్తం దాంట్లో ఈ ఇంతవరకు చెప్పినటువంటి మార్కండేయ పురాణంలో ఋషిరువాచ అని రాలేదు. ఋషి అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, కాలాన్ని చూసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, రుజుస్వభావము కలిగి, రుజుస్వభావము అంటే ధర్మము యొక్క స్వరూపము, సూర్యుణ్ణి రుజుస్వభావము, రుజుస్వరూపము కలిగినటువంటి వాడు అని మనం చెప్తాం. ఎందుకంటే అతని యొక్క నడక తిన్నగా ఉంటుంది. ఎక్కడా కూడా కొంచెం తొందరగా వెళ్ళడం, కొంచెం స్లోగా వెళ్ళడం, కొంచెం వెనకాలకి వెళ్ళడం, మిగిలినటువంటి గ్రహగతులకు ఉన్నటువంటి గ్రహగతి సూర్యుడికి ఉండదు. సూర్యుడు ఫలానా రోజునికి, ఆ రోజుని సంక్రాంతి అంటే ఆ రోజునే సంక్రాంతి అవుతుంది. అలాగా ధర్మానికి స్వరూపమైనటువంటి వాళ్ళని రుజుస్వభావము కలిగినటువంటి వాళ్ళు ఋషులు అంటారు. అటువంటి ఋషి అని ఎప్పుడు వచ్చినా సరే, ఋషి వాక్కు అని ఎప్పుడు వచ్చినా సరే, దాన్ని మనం గురువు యొక్క బోధగా తీసుకోవాలి. 3వ స్వరూపమైనటువంటి వ్యాసుడు, మార్కండేయుడు కాకుండా 3వ స్వరూపమైనటువంటి ఋషి యొక్క బోధ, ఇక్కడ ఋషిరువాచ అని ఎక్కడొచ్చినా సరే వారు చెప్తున్నటువంటిది ఎంతో ప్రధానమైనటువంటిది, మౌలికమైనటువంటిదిగా తీసుకోవాలి. ఈ ప్రశ్న అడిగారు రాజుగారును ఈ వ్యాపారి అడిగారు. మాకింత చాలా తెలుసును కానివ్వండి, ఎందుకో తెలియట్లేదు, మాకు ఈ బాధగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది. దాంతో ఋషిగారు చెప్పడం ప్రారంభించారు. సుమేధ, జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే విషయశ్చ మహాభాగ యాతి చైవం పృథక్ పృథక్. ఓ రాజా, రాజుగారు అడిగారు కదా, ఓ రాజా, సమస్తమైనటువంటి జంతువులకి కూడా జ్ఞానం అనేటువంటిది సమానంగానే ఉంటుంది. అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఆట వెంటనే లెంపకాయ కొట్టినట్టు చెప్తున్నారు. మీకేదో పెద్ద జ్ఞానం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయగోచరే. విషయగోచరములు, విషయము అంటే ఏదైతే వస్తువు పట్ల, ఆ పరిస్థితి పట్ల బంధనము కలిగిస్తుందో, విషిణోతి విషయ అనేటువంటిది మనకి కోశం చెప్తుంది. ఆ వస్తువు బంధిస్తుంది. అంటే మన జీవితానికి సంబంధించినటువంటి వాటిని మనం విషయాలు అంటాం. అవి మనం తెలుసుకుని తీరాలి. అవి ప్రాధాన్యమైనటువంటి విషయాలు, ప్రాధాన్యమైనటువంటి జ్ఞానం. అది ఎలా ఉండాలి, ఎలా ఆకలి ఎప్పుడు వేస్తుంది, ఏదో తింటే ఆకలి తగ్గుతుంది, ఉండాల్సినటువంటి విధానం, ఇవన్నీ కూడా జ్ఞానమస్తి సమస్తస్య, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జంతువులు, జంతువు అంటే పుట్టింది అని అర్థం, జంతో, జ అంటే పుట్టడం, అలాగా ప్రపంచంలో పుట్టినటువంటి వాటి అన్నిటికీ కూడా జ్ఞానం అనేటువంటిది సమానంగానే ఉంది. విషయశ్చ మహాభాగ యాతి చైవం పృథక్ పృథక్. వారి జీవితానికి కావలసినటువంటి జ్ఞానం వారికి సమానంగానే ఉంది. కొంత జ్ఞానం ఎక్కువ, కొంత జ్ఞానం తక్కువ అనేటువంటిది పరమేశ్వరుడు సృష్టిలో అటువంటిది లేదు.
వారి జీవితం నెలకొల్పడానికి కావలసినటువంటి, జీవితాన్ని నడిపించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం సమానంగానే పరమేశ్వరుడు అందరికీ ఇచ్చాడు. అలా చెప్తూ ఇంకా మళ్ళీ చెప్పాలి కదా, ఇంకాను తగిన విధంగా చెప్తున్నాడు. దివాంధాహ ప్రాణినస్ కేచిత్ రాత్రాపంధాస్తథాపరే. కొన్ని జంతువులకి పొగలు కనిపించదు. ఉదాహరణకి గొడ్లగూబ, కొన్ని మిగిలినటువంటి జంతువులు ఉన్నాయి, వాటికి పొగలు కనిపించదు. అలాగే రాత్రాపంధాస్తథాపరే, రాత్రిపూట అంధులైనటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. కాకిలు, కొన్ని పక్షి జాతులు, కొన్ని కీటకములు మొదలైనటువంటి వాటికి పొగలు కనిపించవు. కొన్ని పక్షి జాతుల్లో చాలా వరకు వాటికి రాత్రి కనిపించవు. కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్య దృష్టయః. కొన్ని జంతువులకి, ఉదాహరణకి ఎర్త్వార్మ్ ఉంది, అది పొగలు రాత్రి కూడా కనిపించదు. అయినా కానీ జీవితానికి కావలసినటువంటి వానపాముకి పొగలు రాత్రి కూడా కనిపించదు. ఇలాగా కొన్నిటికి పొగలు కనిపించదు, కొన్ని జంతువులకి రాత్రి కనిపించదు, కొన్ని జంతువులకి పొగలు రాత్రి కూడా కనిపించదు. అయినా కానీ వారి జీవితాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి కావలసినటువంటి దృష్టి, విషయ జ్ఞానము వారికి సమానంగా ఉంటుంది. గమనించారా ఎంత చక్కగా చెప్తున్నారో ఆయన, ఈ రాజుకినో ఈ వ్యాపారికి. జ్ఞానినో మనుజా సత్యం కింతు తే నహి కేవలం యతో హి జ్ఞానిన సర్వే పశు పక్షి మృగాదయ. జ్ఞానము అని నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఈ జ్ఞానాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలి అంటే సామాన్య జ్ఞానము, విషయానికి కావలసినటువంటి విశిష్ట జ్ఞానము, దాన్నే విజ్ఞానము అంటారు. ఆ తర్వాత జ్ఞానాన్ని మన యొక్క వేదాంతము, మిగిలినటువంటి బ్రహ్మసూత్రాలు వంటివి ప్రజ్ఞానము అనేటువంటి మూడవ జ్ఞానాన్ని చెప్తాయి. సర్వసాధారణంగా జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సామాన్య జ్ఞానము. అయితే అందులో కొంత ఎక్కువగా కొన్ని విషయాల గురించి కొంత ఎక్కువ తెలుసుకొని ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని విశిష్టమైనటువంటి జ్ఞానం, విజ్ఞానంగా. ఈ రెండిటికి సంబంధము లేకుండా పుట్టడానికి, బ్రతకడానికి, పోవడానికి, లౌకికమైనటువంటి ప్రపంచానికి సంబంధం లేకుండా పారలౌకికమైనటువంటి జ్ఞానం, చాలా తార్కికమైనటువంటి సబ్జెక్ట్ ఇది. పారలౌకికానికి సంబంధించినటువంటిది దేని వలన జననం కలుగుతోంది, దేని వలన సృష్టి అనేటువంటిది నడుస్తోంది, లేదా ఏది సత్యమైనటువంటిది, ఏది సత్యము కానటువంటిది, ఈ జ్ఞానము తెలుసుకొనడం కాదు, అనుభవించి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞానంగా చెప్పే. ప్రజ్ఞానం బ్రహ్మ అనబడేటువంటిది బ్రహ్మసూత్రాల్లో ఒక విశేషమైనటువంటి బ్రహ్మసూత్రం. ఏదైతే బ్రహ్మ పదార్థం అవుతుందో ప్రజ్ఞానము, బ్రహ్మ పదార్థం అనేటువంటిది ప్రజ్ఞానమైనటువంటిది అనేటువంటిది బ్రహ్మసూత్రం. అలాగా ఈ ఋషి గారు రాజుగారికి, వ్యాపారికి చెప్తున్నారు. జ్ఞానినో మనుజా సత్యం కింతు తే నహి కేవలం యతో హి జ్ఞానిన సర్వే పశు పక్షి మృగాదయ. పశువులు, పక్షులు, మృగములు, మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా సామాన్యమైనటువంటి జ్ఞానం, వాటి జీవితానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సమానంగానే ఇవ్వబడింది అందరికీ. జ్ఞానంచ తన్మనుష్యాణం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యాణాంచ యత్తేషాం తుల్యమన్యత్ తథోభయోః. వారిద్దరికీ కూడా, అంటే మనుష్యులు, మిగిలినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి జీవితానికి కావలసినటువంటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో, సర్వసాధారణంగా తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఎలాగైనా తెలుసుకుని తీరతారు వాళ్ళు. అయితే ఇందులో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, వీరు చేస్తున్నటువంటి, జరుగుతున్నటువంటి క్రియ ఎలా ఉంది అంటే, జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతంగాన్ చావచంచుషు కణమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానాన్ అపిక్షుదా. ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు. అయితే స్వతసిద్ధంగా విషయాలని, జీవితానికి కావలసినటువంటి విషయాలని తెలుసుకోవడానికి జ్ఞానం అందరికీ ఉన్నా కానీ
జీవులు ఏమిటి చేస్తున్నాయి అని ఎదురుకుండా అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఉన్నటువంటి పక్షి పిల్లలకి ఎలాగైతే పక్షి యొక్క తల్లిదండ్రులు ఎలాగైతే పక్షి పిల్లల యొక్క నోట్లోను కణమోక్షాదృతాన్మోహాత్ వారి మీద ఉన్నటువంటి మోహము చేత వారికి తిండి అనేటువంటిది ఎలా పెడుతున్నారు అనేటువంటిది చూపిస్తారు. చూపించి ఒక వస్తువు మీద మోహము అనబడేటువంటిది ఈ జీవి అనేటువంటి రకరకాలైనటువంటి పశువులు, పక్షులు, మృగాదులు మిగిలినటువంటివన్నీ కూడా మోహము అనబడేటువంటివి పెంచుకుంటున్నాయి. ఎలా పెంచుకుంటున్నాయి? ఆ చిన్న పక్షి పిల్లల యొక్క నోట్లోకి అన్నం కణాలు, భోజనం కణాలు ఏవైతే ఉన్నాయో వారు తినేటువంటి భోజనం ఏదైతే ఉందో అది వేసి పెద్దవి చేసి ఎగిరిపోయే వరకు ఉండి, ఎగిరిపోయాక అయ్యో ఎగిరిపోయాయి అనేటువంటి బాధని అనుభవిస్తున్నటువంటి మోహమును అక్కడ ఆ ఋషి గారు వీళ్ళిద్దరికీ చెప్తున్నారు. మానుషామనుజ వ్యాఘ్ర సాభిలాషాత్ సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి. మానుష అని పిలిచాడు ఆయన. మనస్సు చేత ఉపయోగింపబడి మనస్సుని ఉపయోగించుకునేటువంటి వాడా, మనుజ వ్యాఘ్ర సాభిలాషాః సుతాన్ ప్రతి, మీకున్నటువంటి విషయ వ్యాపారాల పట్ల మీకున్నటువంటి అభిలాష ఎలా ఉంది అంటే లోభాత్ ప్రత్యుపకారాయ, నేను ఇప్పుడు చేస్తున్నాను కనుక వాటి వల్ల నాకు తిరిగి వెనకాలకి ఏదో ప్రత్యుపకారము వస్తుంది అనబడేటువంటి ఈ అభిలాష అన్ని జీవులకి కూడా వచ్చింది, అన్ని జీవులకి కూడా ఉంది. తథాపి మమతావర్తే మోహగర్తే నిపాతిత మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ. ఒక విశేషమైనటువంటి స్తోత్రం. ఇది ఎలా జరుగుతోంది? ఈ రకమైనటువంటి మోహం ఎలా వస్తోంది విషయాల పట్ల? మనందరికీ తెలుసు దీనివల్ల మనకి ఎక్కువ రోజులు ఈ వస్తువు మన దగ్గర ఉండదు అని. అయినా కానీ ఆ వస్తువు ఉన్నంత వరకు వస్తువు చాలా విశేషమైనటువంటిది. వస్తువుకి ఎంత వ్యామోహం చూపించి వస్తువు పోయాక అయ్యో పోయిందే అనబడేటువంటి ఒక అయ్యో పోయిందే అనేటువంటి మోహం చూపించి, ఆ వస్తువు కంటే కొత్త వస్తువు వస్తే రెండో దాని మీదకి మోహం మార్చి, ఇలాగా ఏం జరుగుతోంది? మహామాయ యొక్క ప్రభావము వలన తథాపి మమతావర్తే, ఒక మమత అనబడేటువంటి అంటే ఇది నాది, దీనివల్ల నాకు ఉపయోగం ఉంది, దీనివల్ల నాకు ఇంకొకటి ఏదో ఎడిషనల్ గా ఇంకొక కొత్తది వస్తుంది అనబడేటువంటి ఈ అభిలాషని మమతావర్తము, మమత యొక్క సుడిగుండము అనబడేటువంటి మాట ఇక్కడ వాడారు. ఇది నాది, దీనివల్ల నాకు ఏదో తిరిగి రావాలి, దీనివల్ల నాకు వస్తుంది, ఇది నా దగ్గరే ఉండాలి అనబడేటువంటి ఈ మమతావర్తము, మమత యొక్క సుడిగుండంలో మోహగర్తే, ఈ సుడిగుండం ఎక్కడికి తీసుకెళ్తోంది? మోహం అనబడేటువంటి గొయ్యిలోకి తీసుకెళ్తోంది. మోహగర్తే నిపాతిత, మోహము అనబడేటువంటి గర్తములోకి తోస్తోంది. అయితే ఎవరి ద్వారా తోయబడుతున్నారు వీళ్ళందరూ? మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ. సంసారము ప్రపంచాన్ని పుట్టించి ముందరికి తీసుకెళ్లేటువంటి దాన్ని, ఏదైతే పుట్టి ముందరికి వెళ్తుందో దాన్ని సంసారము అంటారు. అలాగా సంసార స్థితికారిణ, ఈ సంసారాన్ని పుట్టించి ముందరికి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ ఆ సంసారాన్ని ప్రపంచంలో అంతా కూడా ఉన్నటువంటిది మళ్ళీ ఇంకొకసారి ప్రళయంలో కలిపేసి తిరిగి మళ్ళీ పుష్టించేటువంటి, ఇలాగ పంచకృత్యాలు చేసేటువంటి మహామాయ అనబడేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఈ మమతావర్తే మోహగర్తే నిపాతిత అనేటువంటి కార్యం ప్రధానంగా చేస్తోంది. తన్నాత్ర విస్మయ కార్యో యోగ నిద్రా జగత్పతే. ఇది ఈ మహామాయ యొక్క శక్తి ఎంత ప్రబలమైనటువంటిది అంటే, తన్నాత్ర విస్మయ కార్యో, తనకి విధించినటువంటి కార్యాన్ని
విస్మయింపజేస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుందాము అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఈరోజు వీకెండ్ కదా, కొంచెం సంధ్యావందనం కొంచెం ప్రశాంతంగా చేసుకుందాం, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుందాం. సమంజసమే కదా, అందరికీ ఉన్నటువంటిదే. ఇది మహామాయ చేసేటువంటి మోహము అనబడేటువంటి గోతిలోకి తోస్తున్నటువంటి మహామాయ ద్వారా జరుగుతున్నటువంటి కృత్యం. ఇది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే సాధారణమైనటువంటి జీవులనే కాదు, తన్నాత్ర విస్మయ కార్యో, తనకి విధించినటువంటి కార్యాన్ని విస్మయము చెంది యోగ నిద్ర జగత్పతే, ప్రపంచానికి పతి అయినటువంటి విష్ణుమూర్తి కూడా ప్రపంచాలన్నీ పాలించాము, ప్రపంచాలన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి, కాసేపు మనం రెస్ట్ తీసుకుందాము అని ఎప్పుడో ఏదో ఒక క్షణంలో అతనికి అనిపించగా అతనిని మహామాయా హరేశ్చైష తయా సమ్మోహ్యతే జగత్. హరి ఎవరైతే ఉన్నారో ప్రపంచాలని నడిపించేటువంటి శక్తి విష్ణువు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉండి అన్నిటినీ నడిపిస్తున్నటువంటి శక్తిని విష్ణువు అని మనం అంటాం. అటువంటి జగత్పతి అయినటువంటి విష్ణుమూర్తికి కూడా కాసేపు విస్మయము చెంది కొంత చేస్తున్నటువంటి పని నుంచి విమూఢత్వము కలిగించేటువంటి శక్తిని ఆయనకి వారికి వచ్చింది కనుక దానిని యోగ నిద్ర అన్నారు. యోగ నిద్ర అంటే సామాన్యమైనటువంటి దేవతలకి మిగిలినటువంటి దివ్యులకి కూడా స్వాప్నికమైనటువంటి నిద్ర లేదు. మనుష్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళకే నిద్రాది మిగిలినటువంటి ప్రధానమైనటువంటి అది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఇక్కడ వాళ్ళకి. మిగిలినటువంటి దేవతలకి దివ్యులకి నిద్ర అనేటువంటిది లేదు. అయితే మరి యోగ నిద్ర ఏమిటి, యోగ నిద్ర అని ఆయనకి ఎందుకు అంటున్నారు అంటే అతనికి ఉన్నటువంటి సర్వమైనటువంటి చేష్టలు కూడా హరించి విమూఢత్వమైనటువంటి ఏమీ చెయ్యకుండా ఉన్నటువంటి ఒకానొక స్థితిని యోగ నిద్రగా చెప్పి ఈ మహామాయ అటువంటి యోగ నిద్రని విష్ణుమూర్తికి సైతం తెప్పించేటువంటి శక్తి కలిగినటువంటి ఋషిగారు చెప్తున్నారు రాజుకిను వ్యాపారికి, మహామాయా హరేశ్చైష తయా సమ్మోహ్యతే జగత్. ఇలాగా విష్ణుమూర్తితోటి ప్రారంభించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఇందులో మనం మనుష్యులు మాత్రమే కాదు, పశు పక్షి మృగాదయ మిగిలినటువంటి అన్ని జీవులు ఏవైతే ఉన్నాయో అన్ని జీవులని కూడా మోహములో పడవేసేటువంటి లక్షణము, మోహములో పడవేసేటువంటి కార్యము ఈ మహామాయ అనబడేటువంటి శక్తి చేస్తుంది. తర్వాత చెప్పేటువంటి శ్లోకం ఎంతో విశేషమైనటువంటి శ్లోకం. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఈ మహామాయ ఏమిటి చేస్తోంది? మహామాయ ప్రయచ్చతి అని. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా. ఈ మహామాయ దేవి, దివ్యమైనటువంటిది. మాయా అక్షరము వలన, మాయా శబ్దము వలన అది విసృజింపవలసినటువంటిది, అది వదలవలసినటువంటిది అనేటువంటి నిమ్నమైనటువంటి అర్థం కాకుండా ఎంతో విశేషమైనటువంటి మూల ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి మహామాయగా చెప్తున్నారు. ఇక్కడ మోహంలో పడతోస్తోంది కనుక అది వర్జించవలసినటువంటిది, అది రాక్షస ప్రవృత్తి కలిగింది అని మనం అనుకోకూడదు. అందుకోసమని ఏమిటి చేస్తోంది ఈ మహామాయ? జ్ఞానినామపి చేతాంసి, విశేషమైనటువంటి ప్రజ్ఞాన భూమిక, ప్రజ్ఞానము అనబడేటువంటి జ్ఞానం మీద వాళ్ళు నిలబడి ప్రపంచమంతా కూడా వారికేసి చూసేటువంటి ఎంతో విశేషమైనటువంటి జ్ఞానులు ఉన్నారు. అటువంటి జ్ఞానుల చేత కూడా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ, చాలా బలంతో ఆకృష్యము, నాగలి ఆకృష్యము చేస్తుంది, అలా లాగుతుంది. అలాగా మోహము అనబడేటువంటి ఈ గోతిలోకి ఎంతో విశేషమైనటువంటి జ్ఞానులు కూడా
ఆ గర్తలోకి పడవలసి వచ్చింది. ఒక ఈ ఈ 2 కథలు మనం చర్చించుకుని ఈ రోజుకి మనం ఆపుదాము. ఎంతో విశేషమైనటువంటి రాజర్షి ప్రియంవ్రత యొక్క వంశంలో ఉండి ఎంతో విశేషమైనటువంటి రాజ్యము చేసి రాజ్యంలో ఉంటూ రాజర్షి అనబడేటువంటి బిరుదు పొంది తర్వాత కొన్ని రోజులకి రాజ్యాన్ని వదిలేసి పులహుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి భరతుడు అని ఒకడు ఉండేవారు. ఈ భరతుడు చాలా విశేషమైనటువంటి వంశంలో పుట్టి రాజర్షిగా పేరుగాంచి, అంటే రాజులలో ఉంటున్న అతడు ఋషితుల్యుడు అయ్యాడు. రాజర్షిగా పేరుగాంచి కొన్ని రోజులకి రాజ్యం మీద మమకారం పోయి రాజ్యాన్ని వదిలేసి నాకు ఏమీ అక్కర్లేదు అని వారి యొక్క కులగురు అయినటువంటి పులహుడు దగ్గరికి వెళ్ళి అతని ఆశ్రమంలో దీర్ఘమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉండగా ఈ భరతుడికి ఏమవుతుంది, వాననేళ్లిలో కొట్టుకుని పోతున్నటువంటి ఒక లేడిపిల్ల కనిపిస్తుంది. ఆ కనిపించినటువంటి లేడిపిల్ల మీద సహృదయము కలిగి ఆ లేడిపిల్ల ఎంత దగ్గర అవుతుంది అంటే లేడిపిల్లకి సర్వము తాను చూసి లేడిపిల్ల బాగుండేలాగా లేడిపిల్లకి పెద్దదయ్యి తనకి కావలసినటువంటి అన్ని సంభారాలు సమకూర్చి చివరికి ఏమవుతుంది, ఒక 2 జన్మలు ఆ రాజుగారు భరతుడు, అతన్నే జడభరతుడు అని అంటారు. ఆ భరతుడు 2 జన్మలు ఈ లేడిపిల్ల యొక్క మోహంలో కోల్పోయి అతని యొక్క జీవితం అలా మారుతుంది. ఎంత జ్ఞాని అయినటువంటి విశేషమైనటువంటి జ్ఞాని అయినా ఈ శ్లోకానికి అర్థంలో మనకి పురాణంలో వచ్చినటువంటి కథల్లో ఒక కథ. విశ్వామిత్రుల వారు శక్తి అనబడేటువంటి ఒక బలమైనటువంటి శక్తిని ప్రయోగిస్తారు. ఎవరి మీద? వశిష్ఠుడి మీద. వశిష్ఠుడి మీద కాదు, వశిష్ఠుని యొక్క 9 కొడుకుల మీద. 9 కొడుకుల మీద ఈ ప్రయోగించినటువంటి ఈ శక్తి చేత వశిష్ఠుని యొక్క 9 కొడుకులు పోతారు. 9 కొడుకులు పోయేరే అనేటువంటి బాధలో మునులకందరికీ కూడా మూర్ధన్యుడైనటువంటి వశిష్ఠుడు ఏం చెయ్యాలో తెలియక పుత్ర వ్యామోహంలో నదిలో దూకి ప్రాణత్యాగము చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ కథలు మనకి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులలో కూడా ఎంతో విశేషమైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా విశేషమైనటువంటి వారు, విశేషమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వారికి కూడా మోహము అనబడేటువంటి గర్తములోకి తోసేటువంటి శక్తి ఈ మహామాయ దగ్గర ఉంది. అందుకోసమని తయా విసృజ్యతే విశ్వం జగదేత చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. తయా విసృజ్యతే విశ్వం, ఈ ప్రపంచం ఆ మహామాయ అనబడేటువంటి శక్తి నుంచే విసృజ్యమవుతోంది, అందులోంచే బయటికి వస్తుంది. ఇందులోంచి మనం బయటికి వెళ్ళాలి అంటే సైషా ప్రసన్నా వరద నృణాం భవతి ముక్తయే. ముక్తి అనబడేటువంటిది ఈ జీవులకి రావాలి అంటే సైషా ప్రసన్నా వరద, అదే మహామాయ యొక్క ప్రసన్నము చేత వరదము చేత జనులు ఎవరైతే ఉన్నారో, జీవులు ఎవరైతే ఉన్నారో ముక్తి చెందుతున్నారు. ఋషి చెప్తున్నటువంటి వాక్యం సా విద్యా పరమా ముక్తే హేతుభూత సనాతని. సనాతని అనేటువంటి నామం అంటే ఎప్పటి నుంచో ప్రపంచం ప్రారంభం అయినటువంటి సమయానికి ముందర నుంచి కూడా ఉన్నటువంటిది ఈ మహాశక్తి, ఈ మహామాయ అనబడేటువంటి శక్తి. ఆమె ప్రపంచానికి హేతుభూతురాలైంది. అంటే ప్రపంచం ఇలాగ సృష్టి చెందింది అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ కి
ఆరిజిన్ ఏదైతే ఉందో, థాట్ ప్రిసీడ్స్ యాక్షన్ అంటాం. అలాగా ఈ సృష్టి ఈ రకమైనటువంటి స్వరూపం రావడానికి కారణభూతురాలు ఈ మహాశక్తిగా, ఈ మహామాయ అనబడేటువంటిది చెప్పారు. సంసార బంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి. సంసారములో ఉన్నటువంటి బంధముల అన్నిటికీ కూడా హేతు ఎవరైతే ఉన్నారో, కారణం ఎవరైతే ఉన్నారో ఆమె ఈ మహామాయ అయింది. అదే సమయంలో సర్వములకి హేతువు, సర్వమైనటువంటి బంధములకి కారణమైనటువంటి ఈ మహామాయే సర్వేశ్వరేశ్వరి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా, అన్ని విషయాల యొక్క ఆధిపత్యము కలిగి ఉన్నది. ఇది ఋషిగారు రాజుగారికి, వ్యాపారికి చెప్పినటువంటి విశేషాలు. కాబట్టి మీకు తెలిసినటువంటి, మీకు ఎంతో జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు, మీకు కూడా బాధ ఉందనుకుంటున్నారు. కానీ మీకంటే ఇంకా ఎంతో జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా మోహము అనబడేటువంటి ఈ పాశము చేత బంధింపబడి గర్తము ఏదైతే ఉందో ఆ మమతావర్తములో పడినటువంటి వారే. కాబట్టి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి, ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి విష్ణుమూర్తితో సహా అతని కూడా తన యొక్క మోహము చేత, యోగ నిద్ర చేత ఆవరించినటువంటి ఈ మహాశక్తి ప్రపంచానికి సర్వేశ్వరేశ్వరి అయి ఉన్నది. అటువంటి మహామాయ గురించి ఇంకొన్ని విషయాలని మనం రాబోయేటువంటి సత్సంగంలో తెలుసుకుందాం. మనకి చెప్తున్నటువంటి ఋషిగారు చెప్తున్నటువంటి ఈ వాక్యాలు కొంచెం తార్కికంగా ఉంటాయి. వాటిల్ని మనం ఎనాలిసిస్ దృష్టిలో చూసి, తర్క దృష్టిలో చూసి మనకి సరైనటువంటి మనకి అర్థం చేసుకుని దాన్ని మనం మనకి సంబంధించినటువంటి సా విద్యా పరమాముక్తే. విద్య అన్నారు ఆమెని. విద్య అంటే విదం యాతి ఇది విద్య అనేటువంటి ఒక కోశం చెప్పింది. విదం వేదము అంటే తెలుసుకొనవలసినటువంటిది, విదం అంటే తెలుసుకున్నవాడు. ఈ వేదము ఏదైతే ఉందో, వేదము అంటే తెలుసుకొనవలసింది, దట్ విచ్ హ్యాస్ టు బి నోన్. దోస్ హూ ఆర్ నోన్ వాళ్ళని విధులు అన్నారు. ఎవరిని విధులుగా చేస్తుందో అది విద్య అన్నారు. అంటే దేనిని తెలుసుకొనడం వలన స్వచ్ఛమైనటువంటి జ్ఞానము వస్తుందో దాన్ని విద్య అన్నారు. అందుకనే మనం చాలా శాస్త్రాలలో చెప్పినటువంటి చాలా దేవతలని మనం విద్య అంటాం. గణపతి విద్య, బాలా విద్య. విద్య అంటే ఏమిటి? దాని వల్ల నాకు స్వచ్ఛమైనటువంటి జ్ఞానము, ముక్తికి సంబంధించినటువంటి జ్ఞానము, అవిద్యా సంబంధం లేనటువంటి జ్ఞానం వస్తుంది అదనమాట. అందుకోసం సా విద్య పరమాముక్తే. ప్రపంచంలో ముక్తి అనేటువంటిది, దీని నుంచి ఈ ఆవర్తము, ఈ సుడిగుండం నుంచి ముక్తి కలిగించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆ పరమేశ్వరి అయ్యింది. మనకి రానున్నటువంటి మిగిలినటువంటి శ్లోకాల్లో కూడా దీన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు కూడా ప్రస్తుతం మనం చర్చించినటువంటి దాని గురించి మళ్ళీ తిరిగి మీరందరూ కూడా ఆలోచిస్తే వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం అందరం కూడా ఇంకొకసారి చర్చించుకుని కొంచెం క్లారిఫికేషన్ పొందుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా అవపతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ తిరిగి మనం కలుద్దాం. చెప్పినటువంటి విషయాలని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని తిరిగి రికగ్నైజ్ అంటాం కదా, కాగ్నిషన్ అనేటువంటిది ఈ రోజు మనకి కలిగింది కాగ్నిషన్. కాబట్టి దీన్ని తిరిగి మళ్ళీ ఈ కాగ్నిషన్ ని మనం ప్రమాతృస్థితి, మొట్టమొదటిసారి తెలిసేటువంటి దాన్ని ప్రమాతృస్థితి. ఇది మొబైల్ అని ఎప్పుడో మనం నోకియా కంపెనీ వాడు మనకి చూపించారు. అయితే తర్వాత ఆ కాగ్నిషన్, ఆ ప్రమాతృస్థితి వెళ్ళిపోయి
మనకి ఇప్పుడు ఏది ఎలా ఉంటుంది, మనకి ఏది మంచిది కాదు, దేనివల్ల మనకి ఎక్కువ రిసెప్షన్ దొరుకుతుంది, ఎక్కడ ఏది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి రికగ్నిషన్ అనేటువంటిది వచ్చింది. అలాగా సామాన్య జ్ఞానము విజ్ఞానంగా మారుతుంది. కాబట్టి మనం తెలుసుకున్నటువంటి దాన్ని తిరిగి మనం విజ్ఞానంగా మార్చుకుంటే ఇంకొన్ని విశేషాలనే వచ్చే వారం మనం తెలుసుకుందాం. అంతవరకు కలుద్దాం మళ్ళీను. శ్రీమాత్రే నమః.